ఇక ఏపీ రైతుల కోసానికని చెప్పి కూటమి సర్కారు ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చింది కదా. ఇక ఆ పథకం రూపాలను ఇప్పుడు విడుదల చేయబోతున్నారట. మరి రైతుల కోసానికని చెప్పి కూటమి సర్కారు తెచ్చినటువంటి ఈ సంబరమైన ముచ్చట చెప్పుడెందుకు చూద్దాం పాండ్రి. రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల కోసానికని చెప్పి కూటమి సర్కారు ఒక గొప్ప శుభవార్త చెప్పిందయ్యా. ఇక శుభవార్తలు ఎప్పుడు కూటమి సర్కారుకు కొత్తేం కాదు, దినం ఏదో ఒక శుభవార్త చెప్తూనే ఉన్నది. ఇక ఇంట్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం మీద మంత్రి కందుల దుర్గేశారు కీలక ప్రకటన చేసుకుంటూ వచ్చిండు. ఇక ఈ పథకము జూన్ 12వ తారీఖు నుంచి స్టార్ట్ కాబోతున్నదన్న ట్వీట్ కూడా చేసిండయ్యా. ఇక ఈ పథకం ద్వారా అర్హత కలిగినటువంటి చిన్న సన్నకారు రైతులకు ఏడాదికి 20,000 రూపాయల పెట్టుబడి సాయంగా ఇవ్వబోతున్నారన్న ముచ్చట ఇప్పుడు ఏపీ పబ్లిక్ రైతులల్లో మాత్రం మస్తు హ్యాపీని క్రియేట్ చేస్తున్నది. ఇక ఇంట్లో కేంద్రం పిఎం కిసాన్ నిధుల కింద 6,000 కలిపి ఉంటాయి. ఇక జూన్ 12వ తారీఖు నాటికి మొదటి విడతగా పైసలను సీదాగా రైతుల ఖాతాలలోనే జమగా అబవుతున్నాయి. ఇక అన్నదాతకు అండగా కూటమి సర్కారు రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం అని చెప్పి కూటమి సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభం చేస్తున్నటువంటి ఈ పథకం ద్వారా అర్హత కలిగిన చిన్న సన్నకారు రైతులు జారాదారులకు ఆర్థిక భరోసా అయితే గట్టిగానే అందుతుందట. ఈ పథకం ద్వారా రాష్ట్ర సర్కారు వ్యవసాయ రంగాన్ని ఇంకింత బలోపేతం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అనుకుంటా మంత్రి కందుల దుర్గేష్ సార్ చెప్పుకుంటూ వచ్చిండు. ఏదేమైనా కూటమి సర్కారు అందిస్తున్నటువంటి ఈ అన్నదాత సుఖీభవ పథకం అర్హులైన రైతులందరికీ అందాలని చెప్పి మనం కూడా మన ధమాకా దుమ్ముదులిపి ఆర్తలకించి మనస్ఫూర్తిగా పురాగా ఊరుకుంటున్నామయ్యా. ఇప్పుడు ఈ ముచ్చట మీద మాత్రం ప్రతి ఒక్క రైతుల ముఖాలల్లో ఆనందం అయితే గట్టిగానే కనబడుతున్నది. మరి అనుకున్నట్టుగా అందరి రైతులకు ఈ పథకం చేరేటట్టుగా కూటమి సర్కారు గట్టి చర్యలే తీసుకోవాలి. ఎటువంటి అవకతవకలు లేకుండా అర్హులైన రైతులందరికీ ఈ అన్నదాత సుఖీభవ పథకం పైసలు వాళ్ళ ఖాతాలల్లో సీదాగా పైసలు పడేటట్టు చూడాలని చెప్పి మనం కూడా కోరుకుందామయ్యా.